చేనేత రంగంలో ఒక సాధారణ వ్యక్తిగా వచ్చి అక్కడ సక్సెస్ చూసి బెంగళూరులో తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుని మరి అలాంటి మయూరి బిల్డర్స్ ఎండి ఇంజమూరి శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. ఏ మాత్రం సంబంధం లేని రెండు ఫీల్డ్స్ లో మీరు ఎటు నుంచి ఇటు దాటారు అంటే మీకు మోటివేషన్ ఎవరు అందించారు? నాకు అప్పుడు మురళీమోహన్ గారు మాట్లాడి భూమి మీదే పెట్టండి. బెంగళూరు లాంటి సిటీలో మీరు ఆ కన్స్ట్రక్షన్ కంపెనీని వదుకుని ఇక్కడికి వచ్చి అమరావతి అనేది ఒక డ్రీమ్. చంద్రబాబు గారు చెప్పే మాటలు ఏంటంటే మాకు చాలా ఇన్స్పిరేషన్ కనిపిస్తుంది. ఖచ్చితంగా డెవలప్ అయ్యింది. హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ అప్పుడు మీరున్న రోజుల్లో ఎలా ఉండేది? డిగ్రీ అయిపోయిన తర్వాత మా మామయ్య గారు ఇక్కడే ఉంటారు. ఇంకొక ఆయన మా తాతగారు అనేవాళ్ళు. ఏదైనా కొత్త వ్యాపారం చేయాలని ఆయన తపన పడుతూ ఉంటున్నప్పుడు మనకి కుర్రోడో కావాలి. ఎదిగితే నేను దొరికాను. 10 పైసలు వాటా ఇస్తా అని చెప్పన్నారు. చిరంజీవి గారు సినిమా ఉంటుంది, ఛాలెంజ్ సినిమా. దాంట్లో కోటేశ్వరరావు అని చెప్పి ఒక డైలాగ్ చెప్తారు. డబ్బు సంపాదించడమే నా ధ్యేయం అయితే 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదిస్తాను. నేను విన్నాను మీరు చనిపోదాం అన్న స్టేజ్ వరకు వెళ్ళిపోయారు అని చెప్పి. అంటే పరిస్థితులు అటువంటి, గవర్నమెంట్ చేంజ్ అవ్వటం చాలా జరిగినాయి. ఎక్కడైనా మోసాలు అనేది సహజం. అది వాళ్ళు మీకు ఫస్ట్ నుంచి తెలిసిన వాళ్ళు కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత పరిచయం లేదు. నాకు 20 years తెలుసు వాళ్ళు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మాధురి. ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరేషన్ అవ్వడానికి ఒక వ్యక్తి వాళ్ళ వెనక ఉంటూ ఉంటారు. అలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ తెలుసుకున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు మనకు కూడా ఎంతో మోటివేషన్గా అనిపిస్తూ ఉంటుంది. అంటే సక్సెస్ అవ్వడం అంటే ఆషామాషి కాదు కదండి. దాని వెనక ఎంతో శ్రమ ఉంటుంది, సస్టైనబిలిటీ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలాంటి ప్రమాణాలతోనే చేనేత రంగంలో ఒక సాధారణ వ్యక్తిగా వచ్చి అక్కడ సక్సెస్ చూసి దాని తర్వాత బెంగళూరులో తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుని తన పుట్టిన నేలపైకి వచ్చి అక్కడ మన రాష్ట్రానికి సంబంధించి ఏమన్నా చేయాలి అన్న ఉద్దేశంతో మయూరి టెక్ పార్క్ని స్థాపించి ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి ఒక మైల్ స్టోన్గా తీర్చిదిద్దబడుతుందనే చెప్పాలి. మరి అలాంటి మయూరి బిల్డర్స్ ఎండి ఇంజమూరి శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన జీవిత ప్రస్థానం, ఆయన పడిన ఒడిదుడుకులు, ఆయన అందుకున్న మైల్ స్టోన్స్, అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. చాలా సంతోషంగా ఉందండి మిమ్మల్ని కలవడము. అసలు మీ లైఫ్ జర్నీ గురించి తెలుసుకున్న తర్వాత ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశంతో మేము అడగగానే మీరు వచ్చి ఇలా మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మయూరి టెక్ పార్క్ అండి అంటే అప్పుడు దాకా అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్ప్లిట్ అయిపోయిన తర్వాత ఎన్నో రాజకీయ ఒడిదుడుకులు ఇవన్నీ కూడా అయిపోయినాయి. దీని తర్వాత మీరు కూడా ఎన్నో శ్రమ పడిన తర్వాతనే ఇప్పటికంటూ మయూరి టెక్ పార్క్ అనేది స్థాపించి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్గా ఒక అభివృద్ధికి ఒక మార్గదర్శకం అయితే అయ్యిందండి. సో ఈ జర్నీ ఎలా జరిగిందన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. ఖచ్చితంగా అమ్మా. మేము యాక్చువల్గా ఏంటంటే టెక్స్టైల్ రంగం నుంచి 2010లో కన్స్ట్రక్షన్ రంగంలోకి వచ్చాం. బెంగళూరులో స్టార్ట్ చేసాం మొదటగా. ఆ తర్వాత స్టేట్ డివైడ్ అయిపోయింది. స్టేట్ డివైడ్ అయిన తర్వాత మా ఊరు మంగళగిరిలో ఏదైనా చేయాలని ఒక తపన, అంటే మన ఊరు ప్లస్ నాకు కొంత ల్యాండ్స్ కూడా ఉన్నాయి అక్కడ, ఏదైనా చేయాలని ఒక తాపత్రతోటి మేము అక్కడ ఉన్న బెంగళూరులో ఉన్న ఇవన్నీ కూడా బిజినెస్ అంతా వైండ్ అప్ చేసేసి మంగళగిరి వచ్చాము. మంగళగిరి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ మయూరి టెక్ పార్క్ని స్టార్ట్ చేయడం జరిగింది 2018లో. ఆ తర్వాత చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నామమ్మా. ఇక గవర్నమెంట్ చేంజ్ అవ్వటం, మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, ఇలాంటివి చాలా జరిగినాయి. ఇంకా ఆ తర్వాత 2024లో మళ్ళీ దాన్ని విజయవంతంగా పూర్తి చేసి ఇవాళ అద్భుతమైన కళాఖండంగా తీర్చిదిద్దబడిందమ్మా. నిజంగానే అంటే అభివృద్ధికి ఒక మైల్ స్టోన్ గా మారిపోయిందనే చెప్పాలి కదండి. ఇప్పుడు అలానే మీరు అన్నారు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నామని చెప్పేసి అన్నారు, కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి తెలియాలి ఆ ఒడిదుడుకులు ఏంటా అన్నది. నేను విన్నాను మీరు చనిపోదాం అన్న స్టేజ్ వరకు వెళ్ళిపోయారు అని చెప్పి. పరిస్థితులు అటువంటి అంటే ఏంటంటే ఫైనాన్షియల్ గా స్ట్రెస్ వచ్చినప్పుడు ఏంటంటే ప్రతి మనిషికి ఏమవుతుందంటే ఎంత చెట్టుకి అంత కావాలంటారు కదా, మనం ఎంతవరకు తట్టుకోగలుగుతాం అంతవరకు తట్టుకోగలుగుతాం. అంతకు మించిన ఇది జరిగినప్పుడు ఏంటంటే మనిషి మైండ్ ఎప్పుడు కూడా ఇక ఏం చేయలేమన్నప్పుడు మన ఆలోచన ఏదో అటువైపు మళ్ళుతూ ఉంటుంది. కానీ అటు మళ్ళకూడదండి, అటు మళ్ళకూడదు. మనం పోరాడాలి. నా తత్వం అది. ఏదైనా సరే సాధించాలి. చూద్దాం, వెయిట్ చేద్దాం, సమయం రాకుండా పోతుందా. ఒక కాలచక్రం అంటారు, అంటే ఒక సైకిల్ చక్రం పైకి నుంచి కింద దిగిన తర్వాత అది ఇటు కూడా పైకి రావాల్సింది. కరెక్ట్, చాలా బాగా చెప్పారు. కానీ పేషెన్స్ జనాల్లో తగ్గిపోయి వెంటనే ఇమీడియట్ రిజల్ట్స్ కావాలని చెప్పి ఇప్పుడు చాలా మంది దాన్ని అంటే చూడలేకపోతున్నారు. ఆ సక్సెస్ ని జనరల్గా ఇప్పుడున్న యువతనే కాదు కానీ చాలా మందికి ఏంటంటే ఏదైనా ఈజీగా అయిపోవాలి,
ఈజీ మనీ కావాలి, పని ఎక్కువ చేయకూడదు, కష్టం ఎక్కువ పడకూడదు, త్వరగా డెవలప్ అవ్వాలి. త్వరగా డెవలప్మెంట్ వచ్చింది ఏది కూడా త్వరగా నిలబడదమ్మా. ఏదైనా కష్టపడితే మనకి వచ్చేది అది శాశ్వతంగా నిలబడిపోయి ఉంటుంది. ఖచ్చితంగా మంచి ఆనిముత్యాలు లాంటి మాటలండి స్టార్టింగ్ లోనే తెలియజేశారు. అయితే మీరు అన్నారు కదా బెంగళూరులో మీకంటూ ఒక టాప్ లెవెల్లో మంచి మంచి కన్స్ట్రక్షన్స్ చేశారు. అలాంటిది అక్కడ కంప్లీట్ వైండ్ అప్ చేసి మీరు ఇక్కడికి వచ్చేసారు కదా, అంటే ఇది ఒక స్ట్రాటజీ లాగా మీరు అనుకున్నారా లేదంటే? స్ట్రాటజీ అంటే ఏం లేదమ్మా, ఎందుకంటే పుట్టిన ఊరు ఒక కొత్త స్టేట్ ఏంటంటే 1986 నుంచి 2010 వరకు హైదరాబాద్లో ఉన్నాను. నేను చూశాను ఈ బంజారాల్స్ కానీ జూబిలీస్ కానీ ఇవన్నీ చాలా చూశాను. మొత్తం కొండలు గుట్టలు రాళ్లే ఉండేవి. పొలం కొందామని వచ్చాను, 1 ఎకరం. వస్తే ఎటు చూసినా రాళ్లే కనబడుతున్నాయి. ఇదేందమ్మా ఇది తీసుకొని చూపిస్తున్నామంటే, బిడ్డ తీసుకో బిడ్డ బాగుంటుందంటే ఎకరం 3 లక్షల రూపాయలు. ఓకే, అసలు దీనికి హద్దులు ఎక్కడ వేస్తావమ్మా నువ్వు? హద్దు రాయి ఏ పక్కన వేస్తావు? ఈ కొండలు గుట్టలు అంటే నీకెందుకు బిడ్డ నేను ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను తీసుకుంటే, నాకు ఇక్కడే వద్దమ్మా మాకు తీసుకెళ్ళి హైతనగర్లో చూపించు అంటే హైతనగర్లో కోరుకున్నాం. కానీ మేము చూస్తున్నాగానే గుట్టలన్నీ కరిగిపోయాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చాయి. ఇవాళ అమెరికాలో ఉన్నామా యూరోప్లో ఉన్నామా ఎక్కడ ఉన్నామా అనేది ఆ స్థితికి వెళ్ళిపోయింది హైదరాబాద్. అవునండి, అవునవును. సో అయితే నాకు ఇది తెలుసుకోవాలని ఉంది, అసలు మీరు ఎందుకు వదిలేశారు బెంగళూరు లాంటి సిటీలో మీరు ఆ కన్స్ట్రక్షన్ కంపెనీని వదుకుని ఇక్కడికి వచ్చి అమరావతిలో? అమరావతి అనేది ఒక డ్రీమ్. అంటే చంద్రబాబు గారు చెప్పే మాటలు ఏంటంటే మాకు ఏంటంటే ఎప్పుడు ఆయన మాటలు చాలా ఇన్స్పిరేషన్ కనిపిస్తాయి. ఆ ఉద్దేశంతో ఖచ్చితంగా డెవలప్ అయ్యింది, మన సొంత ఊరి దగ్గర ఉండొచ్చు అని చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో వచ్చి స్థాపించడం జరిగిందమ్మా. ఓకే, సో అలానే phase 2 కూడా తొందరలో స్టార్ట్ అవుతుందని విన్నామండి. అవునమ్మా, సెకండ్ ఫేజ్ కూడా ప్లానింగ్ చేస్తున్నాము. దీని పక్కనే ఒక 2 acres ఉంది. ప్రజెంట్ చర్చల దశలో ఉంది. ఇప్పుడు హోటల్ కడదామా లేకపోతే అలాగే ఐటీ పార్క్ అనేది మీమాంసలో ఉన్నాం. అది త్వరలోనే ఒక కొలిక్కి వస్తుంది, రాగానే ఏదో స్టార్ట్ చేస్తాం. ఓకే, అసలు మీ జర్నీ గురించి అంటే అసలు ఏ మాత్రం సంబంధం లేని 2 ఫీల్డ్స్లో మీరు ఎటు నుంచి ఇటు దాటారు అంటే అది అర్థం చేసుకోవడానికి ఏ విధంగా మీకు మోటివేషన్ ఎవరు అందించారు, ఏంటి లైఫ్లో జర్నీ అనేది తెలుసుకోవాలంటే? నేను టెక్స్టైల్ రంగంలో నుంచి 2010లో ఇంకా దీంట్లో వద్దని అనుకున్నప్పుడు మా పార్ట్నర్ అంటే శీలం వేణుగోపాల్ గారు ఉన్నారు. ఆయన కూడా ఒక టెక్స్టైల్ రంగమే, అయితే ఆయన మిల్మేడ్లో ఉండేవారు, నేను హ్యాండ్లూమ్లో ఉండేవాడిని. ఆయన కూడా ఏంటంటే వద్దు పిల్లలకి ఏదైనా ఒక మంచి ఇది ఏర్పాటు చేయాలి, ఈ చిన్న ఊర్లలో ఇది కాదు మన బెంగళూరులో స్టార్ట్ చేద్దాం ఆయన చెప్పిన తర్వాత ఆయన ప్రోత్సాహంతో మీ ఇద్దరం కలిసి వెళ్ళి అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మా ఐరిటెక్ పార్క్లో కూడా ఆయన నేను పార్ట్నర్స్. ఓకే ఓకే, అయితే మీ స్టార్టింగ్ స్టేజ్ అండి, మీరు చేనేత రంగంలో ఉండి వచ్చిన వ్యక్తి. మంగళగిరి అంటేనే మంచి శారీస్, దాని గురించి మాట్లాడాలంటే ఆహా ఎంత బాగుంటుంది, ఎంత కంఫర్ట్, రిచ్ లుకింగ్ ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి, లేడీస్ ఫేవరెట్. సో అలాంటి మంగళగిరి శారీస్కి సంబంధించి అక్కడున్న హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ అప్పుడు మీరున్న రోజుల్లో ఎలా ఉండేది? 86లో నాది డిగ్రీ అయిపోయిందమ్మా. డిగ్రీ అయిపోయిన తర్వాత మా మామయ్య గారు ఇక్కడే ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు. ఆయన వ్యూవర్ సర్వీస్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ అనమాట. ఇంకొక ఆయన మా తాతగారు అనే వాళ్ళు, ఆయన మంగళగిరిలో ఉంటారు. ఆయన పొగాకు వ్యాపారం. ఏదైనా కొత్త వ్యాపారం చేయాలని ఆయన తపన పడుతూ ఉంటున్నప్పుడు వాళ్ళిద్దరికి విభిన్న రంగాలు. అయితే మనకి కుర్రోడు కావాలి, ఎవరు కుర్రోడు అని చెప్పి ఎదిగితే నేను దొరికాను. నెలకు 600 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 10 పైసలు వాటా ఇస్తా అని చెప్పన్నారు. అంటే డెవలప్ చేస్తే అలాగా ఒక 50,000 రూపాయలు పెట్టుబడితోటి ఆ రోజుల్లో 86లో స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. 50,000 పెట్టుబడితో నేను పెట్టింది కాదు, వాళ్ళు పెట్టింది. అది తమ్మిశెట్టి రామకృష్ణ గారు పెట్టారు. మా రెడ్డి గారు అంటే మా మామయ్య గారు సలహాలు ఇచ్చేటట్టు నేను వర్క్ చేసేట్టు ఇంకొక అతను కూడా ఉన్నాడు, అతను కూడా కలిసి మీ ఇద్దరం కలిసి వర్క్ చేసేట్టు, అతనికి 10 పైసలు నాకు 10 పైసలు. అయితే దాంట్లోంచి వితిన్ 5 yearsలో ఆ 50,000ని 30 లక్షల నెట్ ప్రాఫిట్ తీసుకొచ్చానమ్మా. సూపర్ అండి. నేను అప్పుడు అనుకునేవాడిని, ఇది 84లో అనుకుంటా, ఐ థింక్ చిరంజీవి గారు సినిమా ఒకటి ఉంది, ఛాలెంజ్ సినిమా. అది August 9 అనుకుంటా, నా బర్త్డే August 10. గుర్తుందండి. చిరంజీవి గారు దాంట్లో కోటేశ్వరరావు అని చెప్పి ఒక డైలాగ్ చెప్తారు, ఛాలెంజ్ చేస్తాను 5 yearsలో నేను 50 లక్షలు సంపాదించి చూపిస్తాను చూడని చెప్పి. అది చిరంజీవి గారు ఆ సినిమా చూసినప్పుడు నాకు అది మైండ్లో ఇట్లా థాట్ ఇట్లా మెదులుతూనే ఉంటుంది. అయితే మొదట్లో అనుకోండి ఆ సినిమా డైలాగులు ఇవన్నీ సాధ్యం అవుతాయా అని. అసలు కసి రావడానికి రీజన్ ఏంటంటారు? ఒక కసి రావడానికి ఏదో ఒకటి ఉంటుంది. చిరంజీవి గారికి అయితే పెళ్లి అది ఉంది, మరి మీ జీవితంలో ఏముందంటారు? ఉందండి, ఒక కసి ఉంది. ఏంటంటే ఎప్పుడైతే 10 పైసలు వాటా ఇస్తానని తీసుకొచ్చారో
5 ఇయర్స్ గడిచిన తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు ఇద్దరు చిన్న చిన్న మనస్పర్ధల వల్ల వాళ్ళు విడిపోయారు. ఓకే. వాళ్ళు విడిపోతే ఏం చేశారంటే మాకు 10 పైసలు అంటే 3 లక్షలు రావాలి. అలాంటిది ఏం చేశారంటే వాళ్ళు శుభ్రంగా పంచుకున్నారు, మాకు 30,000 ఇచ్చారు. ఓకే. అయ్యో. ఇంకా అక్కడి నుంచి లేదు మీ ఇద్దరు విడిపోతున్నాను, నువ్వు నా దగ్గర చేయి నువ్వు నా దగ్గర చేయి ఇద్దరు అడిగారు. సరే 1 ఇయర్ చేశాను. మళ్ళీ చేసిన తర్వాత ఫస్ట్ పవలేస్తున్నారు. ఇంకా 1 ఇయర్ అయిన తర్వాత నేను ఎప్పుడైనా అన్నారు. ఇక దాంతో ఎలా అన్నా సాధించాలి, ఎలా అన్నా చేయాలి. అప్పటికి మాతో పాటు ఉన్న పార్ట్నర్కు అతనికి భయం, చాలా భయం, భయస్తుడు. అతనికి పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. ఎందుకు మనం ఇలానే గుమస్తాగా ఉండిపోదాం అనే తత్వంలో ఉండేవాడు. నేను అలా, నా తత్వం అది కాదు. సాధిద్దాం, ఏదో సాధిద్దాం. మన దగ్గర 30,000 ఉన్నాయి, ఈ 30,000 తోటే పెట్టుబడి స్టార్ట్ చేద్దాం. అతనికి మోటివేషన్ కోసం చాలా చెప్పాను. అప్పుడు ఆ రోజుల్లోనే మాకు నెలకి అది ఒక చీర అమ్మితే 100 రూపాయలు వచ్చాయి. నెలకి 50 చీరలు అమ్మలేమా మన ఇంత ఎక్స్పీరియన్స్ ఉంచుకొని అని అతనికి మోటివేట్ చేసి 50 చీరలు అమ్మితే 5,000 రూపాయలు వస్తాయి. అంటే 2,500 వస్తాయి కదా. ఈ 600-1,000 రూపాయలు తీసుకునే బదులు ఒకవేళ ఇది ఫెయిల్యూర్ అయ్యామనుకో అదే గుమస్తాగిరి ఇంకొకళ్ళ దగ్గర చేస్తాం, అంతే కదా. అవును. ప్లాన్ ఏ ప్లాన్ బి రెండు పెట్టుకున్నారు. వాళ్ళు నిజంగా చెప్పినట్టు ఇచ్చినట్టయితే ఓ పెద్ద గుమస్తాను అయ్యి ఉండేవాడిని. వాళ్ళు ఇవ్వకపోవటం వాళ్ళు నా గురువు గారు, వాళ్ళకి శతకోటి వందనాలు. సూపర్ అండి. అంతే, అలా మనల్ని ఎవరైతే ఇబ్బంది పెడతారో మనం ఇంకా మంచిగా రాడు తేలడానికి, సక్సెస్ అవ్వడానికి వాళ్ళు మనకు దారి చూపించేవాళ్ళు. అక్టోబర్ 20వ తారీఖు 92లో బయటకు వచ్చాను. నవంబర్ 5th ఓపెన్ చేసాం. ఓకే. దాని ఓపెనింగ్ కూడా మా గురువు గారిని పిలిచాను. ఓకే. సో అసలు మీరు రాకముందు, మీరు వచ్చిన తర్వాత డిఫరెన్స్ అంటే మీరు ఏం చూసారండి? మంగళగిరి ఏంటంటే 86కి బిఫోర్ ఏంటంటే ఊరి చీరలు తయారయ్యాయి. ఊరి చీరలు అంటే పట్టుబడి చీరలు అనేవాళ్ళు. 40 నెంబరు 60 నెంబరు ఇవి తయారయ్యాయి. అంటే ఇవి ఒక థ్రెడ్ కౌంట్ చీరలు 40 నెంబర్ అన్న 60 నెంబర్ అన్న పెద్ద పట్టుబడి చీరలు అనేవాళ్ళు. అవి మన రాష్ట్రంలోనే తిరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తిరిగాయి ఆ చీరలు. బయట ఎక్కడికి వేరే స్టేట్స్కి వెళ్ళిన దాఖలాల్లో. అంటే అవి ముద్దుగా ఉంటాయి, బాగా మందంగాను రఫ్గా ఉంటాయి. ఎందుకంటే మన పొలం పనులు చేసి వస్తారు. ఈ రకంగా స్వెట్టింగ్ అంతా లాక్కుంటూ ఉంటుంది. కాటన్ కొన్న గుణం అది. దాంట్లోంచి మేము 80/80 కౌంట్ తీసుకొని శారీస్ తయారు చేసాం. అది ఫస్ట్ శారీ ఒకటి తయారు చేసి ఢిల్లీలో CCIC అని ఉంది, సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. దాంట్లో గుల్షనంద గారు, మాళవిక ఖన్నా గారు ఉన్నారు MDగా. వారికి తీసుకెళ్ళి చూపిస్తే బ్రహ్మాండంగా ఉంది క్వాలిటీ. ఇది ఎక్కడ తయారవుతుంది, ఏ ఊరు ఏంటంటే ఫలానా చోట ఫలానా ఏరియా అని. ఓ బ్రహ్మాండంగా ఉంది, మాకు 100 చీరలు కావాలని చెప్పి అడిగితే ఒక 100 చీరలు చేయడానికి 2 నెలలు పట్టిందండి. 100 చీరలు 2 నెలలు పట్టింది. 2 నెలలు పట్టింది. ఆ 100 చీరలు తీసుకుని వెళ్ళి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక చిన్న ఎగ్జిబిషన్ పెట్టారు. అది 1 అవర్లో 100 శారీస్ సేల్ అయ్యింది. సూపర్. ఇంకా అక్కడి నుంచి మా ప్రస్థానం బిగిన్ అయిందండి. ఇంకా అక్కడి నుంచి ఎక్స్పోర్టర్స్తో పరిచయాలు ఏర్పడ్డాయి. తరుణ్ తహ్లియాన్తో వర్క్ చేశాను నేను, రీతు కుమార్ గారితో చేశాను, ప్లస్ అబ్రహం ఠాకూర్తో చేశాము. ఇలా బాంబే వచ్చి శీతల్ క్లాతింగ్ కంపెనీ వచ్చి ఐశ్వర్య రాయ్ గారికి మిస్ యూనివర్స్ అప్పుడు 2 డ్రెస్సులు కూడా ఇచ్చాము మేము. చాలా మంది సెలబ్రిటీస్ అయితే దీంట్లో ఇంకో ప్రయత్నం ఏంటంటే శారీస్ చేస్తూ డ్రెస్ మెటీరియల్కి చేంజ్ అయ్యాం. అది ఎలా చేంజ్ అయ్యామంటే హైదరాబాద్లో నార్నే విజయలక్ష్మి ప్రభాకర్ గారు ఉన్నారు, క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆమె అప్పుడు చైర్పర్సన్ అనమాట. వారు ఏమడిగారంటే ఈ శారీస్తో పాటు మాకు కొద్దిగా మెటీరియల్ కావాలి బాబు, ఆ శారీస్కి పళ్ళు తీసేసి ఒట్టి మెటీరియల్ కట్ చేసి ఇవ్వండి, మేము బ్లౌజ్ పీస్ యూజ్ చేసుకుంటా ఉన్నారు. అక్కడి నుంచి మార్పు చెందిందండి. దాన్ని డ్రెస్ మెటీరియల్గా రూపాంతరం చెందింది. అప్పుడు డ్రెస్ మెటీరియల్ టాప్కి పనికి వస్తుంది 80/80, అది తిన్ ఉంటుంది. బాటమ్ 65 థిక్ ఉండాలి కాబట్టి ఫస్ట్ 40/40 ట్రై చేసాం. 40/40 బాగా థిక్గా ఉంది. తర్వాత 60/40 ట్రై చేసిన తర్వాత అది బాగా క్లిక్ అయిందండి. ఇక అక్కడి నుంచి వెలిదిరి చూడలేదండి మేము. తర్వాత ఫ్యాబ్ ఇండియా కానివ్వండి, వెస్ట్ సైడ్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ మా దగ్గర తీసుకున్నారు. నెలకి 1,00,000 మీటర్లు ఒక ఫ్యాబ్ ఇండియాకి సప్లై చేసేవాళ్ళం, 1,00,000 మీటర్లు వెస్ట్ సైడ్ సప్లై చేసేవాళ్ళం. అంటే మేము రా మెటీరియల్ ఇస్తే దాని మీద ఎంబ్రాయిడరీ, ప్రింటింగ్ రకరకాలు. ఇంకా వాళ్ళు మీకు తెలుసు మీ డ్రెస్సులు ఒక్కొక్క డిజైన్ ఒక రకంగా తయారు చేస్తారు. అలా మంగళగిరి ప్రస్థానం 93 నుంచి ఒక్కసారిగా బ్లో అవుట్ అయిందంటే అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఊళ్ళో ఉన్న మగ్గాలు సరిపోక ఇటు నెల్లూరు, చీరాల, ఇటుపక్క తూర్పుగోదావరి జిల్లా, నగరి దాకా కూడా ఇదే తయారు చేసి మంగళగిరి అని చెప్పి అమ్మేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది.
ఓకే, సో దాని తర్వాత మీ ప్రస్థానం ఎటువైపుకి సాగిందంటారు? ఆ తర్వాత ఏంటంటే రాను క్వాలిటీ పడిపోయింది అన్నమాట. అంటే ఒక టైము సిస్టమ్ అనేది లేకుండా అయిపోయింది. ఒకప్పుడు ఏంటంటే మంగళగిరిలో ఉదయం 4:30 నుంచి మగ్గాలు లయబద్ధంగా వినపడుతూ ఉండేవి. ఈ రోజున 8 వరకు మగ్గాల్లోకి వచ్చేవాళ్ళు ఎవరు లేరు. అలాగే కొత్త జనరేషన్ ఏమి రావట్లేదు. ప్లస్ ఆ వచ్చే వేజెస్ ఏమవుతున్నాయో సరిపోవట్లేదు. దానివల్ల కొత్త తరం రావట్లేదు. అంతా మా పిల్లలంతా మంచి చదువుకొని మంచి ఉద్యోగాలు స్థిరపడతా ఉన్నారు. అదే. ఓకే, అయితే ఇప్పుడు మీరు స్టిల్ ఇంకా ఇదే బిజినెస్ లో ఉన్నారు, టెక్స్టైల్ బిజినెస్ లోనే? లేదండి, కంప్లీట్ వదిలేసాను. అయితే కాకపోతే ఇప్పటికీ నేను క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ మెంబర్ని, క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఏపీలో కూడా మెంబర్ని. ఎందుకంటే గత అనుభవాలు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు ఇప్పటికీ మనల్ని గౌరవించి ప్రతి సంవత్సరం మీటింగ్లు పిలుస్తూ ఉంటారు. ఏదైనా సలహాలు కానీ ఏదైనా అవసరమైతే చెప్తా ఉంటాను. ఓకే, సో మీరు నిజంగా మీది ఒక లక్కీ హ్యాండ్ అనే చెప్పుకోవాలన్నమాట. సో హ్యాండ్లూమ్ లోకి ఎంటర్ అయ్యారు, టెక్స్టైల్ బిజినెస్ లో ఒక కింగ్ లాగా వెలిగారు. అంటే అది కష్టం లేకుండా ఏది రాదమ్మా. ఎందుకంటే హ్యాండ్లూమ్ లో కూడా కష్టం పడ్డాం. ఎట్లా అంటే కష్టం అంటే ఢిల్లీ వెళ్ళాలి, అప్పటికప్పుడు వెళ్ళాలి, కొత్త శాంపుల్ తయారు చేసాము. ఇప్పుడంటే వాట్సాప్ ఇవన్నీ ఉన్నాయి, కొరియర్స్ ఉన్నాయి. అప్పుడు ఈ కొరియర్స్ ఇవన్నీ ఏం లేవు. 86 వెళ్ళాలంటే అప్పటికప్పుడు రిజర్వేషన్ దొరకవు. హైదరాబాద్ నుంచి 2 ట్రైన్స్ ఉండేవి. ఒకటి ఏపీ ఎక్స్ప్రెస్, ఇంకోటి దక్షిణ ఎక్స్ప్రెస్. దక్షిణ ఎక్స్ప్రెస్ ఏమో 36 గంటలు, ఏపీ ఎక్స్ప్రెస్ ఏమో 26 గంటలు. ఎక్కామంటే రిజర్వేషన్ దొరకదు. టీసీని పట్టుకొని ఏదో ఒక 50 రూపాయలు ఇచ్చి అడ్జస్ట్ అయ్యి వెళ్ళేవాళ్ళం. ఒకవేళ టీసీ టికెట్ దొరకలేదు అనుకోండి, మా ఏజ్ గ్రూప్ని ఎవరినో ఫ్రెండ్షిప్ చేసుకోవటం, సాయంత్రానికి ఆ 2 బెర్తుల మధ్య పేపర్లు వేసుకుని పడుకునేవాళ్ళం. అంత కష్టం ఉండేది కదా. సక్సెస్ అయ్యామంటే మామూలుగా రాదు కదా సక్సెస్. కొన్ని ఏంటంటే బయట పడవు, కొన్ని వింటున్నప్పుడు కూడా ఏంటంటే మనకి కాస్త నిజంగా ప్రతి ఒక్కరు సక్సెస్ అయిన వాళ్ళు ఇంత కష్టపడితేనే కదా అవుతారు అని ఒక మనకు కూడా బాగుంటుంది ఒక ఫీల్. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలన్న ఆలోచన మీకు ఎందుకు కలిగింది అసలు? నేను స్టార్టింగ్లో బిజినెస్ చేసినప్పుడు ఎంతో కొంత లాభం వచ్చేది. మీటకి 2 రూపాయలు 3 రూపాయలు అట్లా లాభం తీసేవాళ్ళు. అలా తీసినప్పుడు ఏమైందంటే ఎవ్రీ ఇయర్ ఉన్న వాటిలోంచి ఒక 7-8 లక్షలు 5 లక్షలు మిగిలింది అనుకోండి, ఏదో పొలం కొనాలనిపించేది నాకు. అప్పుడు మురళీమోహన్ గారి మాటలు వినపడేది, భూమి మీదే పెట్టండి. అలా ఎకరం 2 లక్షలు 3 లక్షల కంటే ఎక్కువ ఉండేది కాదు అప్పట్లో మా ఊర్లో. కొన్ని అయితే మరి పల్లెటూర్లోకి వెళ్తే 60,000 70,000 లక్షల రూపాయలు ఉండేవి. అంటే మీది మామూలుగానే ఒక సౌండ్ ఫ్యామిలీ, ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్? అసలు మిడిల్ క్లాస్ అని చెప్తాను. మా ఫాదర్ ఒక డ్రైవర్, ఎంఆర్ఓ గారి దగ్గర డ్రైవర్ మా ఫాదర్. అయితే ఎంఆర్ఓ గారి దగ్గర డ్రైవర్ అంటే బాగా సంపాదిస్తారు అనుకుంటారు, కానీ మా ఫాదర్ రిటైర్ అయినాడికి 100 గజాల ఇల్లు లేదు, 10 సెంట్ల పొలం లేదండి. మా ఫాదర్ చాలా హానెస్ట్, నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఫాదర్ ఇవ్వలేదని అంటే ఆయన దగ్గర లేదని మనం ఇవ్వలేదని అనుకోకూడదు. ఆయన చనిపోయే వరకు మా దగ్గర ఉన్నారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే, నిజంగా మీరు ఇంత సంపాదించారు. నిజంగా ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక హానెస్టీ ఫాదర్ ఉన్నారు, అదే చాలు. ఆయన ఆశీస్సులు, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆశీస్సులు అంతా కూడా వాళ్ళ పిల్లల మీద పడతాయి. కాబట్టి ఆ బ్లెస్సింగ్ తోటే మీరు మంచి పొజిషన్, కోటీశ్వర్లు అయ్యారని చెప్పచ్చా? ఎందుకంటే కోటీశ్వర్లు అంటే వాస్తవానికి వ్యాపారంలో ఒక్కసారికి వచ్చి రాత్రి ఏది పడదమ్మా. ఎందుకంటే అలా వచ్చిందంటే అది అక్రమ సంపాదన అయ్యి ఉండొచ్చు, కానీ అది నిలబడకూడదు. కానీ నేను సంపాదించాను ఎలా, ఏ రకంగా అంటే ఈ హ్యాండ్లూమ్ మీద సంపాదించిన దాన్ని నేను ల్యాండ్స్ మీద పెట్టాను. నేను ఆ రోజున ఎకరం 2 లక్షలు 3 లక్షలు కొన్నది ఇవాళ కోట్లలోకి వెళ్ళిపోయినాయి ఎకరాలు. అదే ఆ రకం కోటీశ్వరుని అయ్యాను. అయితే అక్కడ హ్యాండ్లూమ్ లో చేసిన దానికి వచ్చిన ప్రాఫిట్ బట్టి మీరు ల్యాండ్స్ కొన్నారు. సో ఆ ల్యాండ్స్ చూసే మీరు రియల్ ఎస్టేట్ రంగంలో వెళ్ళాలన్న ఆలోచన అయితే మీకు కలిగింది అంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడే నేను 2001లో మన ప్రగతి నగర్లో ఒక 400 గజాలు కొన్నాను. గజం 750 రూపాయలకి. 2007 వచ్చేసరికల్లా 17,500కి అమ్మాను. ఈ ప్రాఫిట్ ఏంట్రా బాబు, మనం ఎంత వ్యాపారం చేస్తే వస్తుంది. అవును. సో కరెక్ట్ టైంలో వచ్చారు మీరు రియల్ ఎస్టేట్ లో కూడా. సో మీకు ఫస్ట్ రియల్ ఎస్టేట్ రావాలని అనిపించింది ఆ ప్రగతి నగర్ సైటే అంటారా? అలా కాదు, నాకు ఏంటంటే మంగళగిరిలోనే కొన్నాను అప్పటికే. ఎందుకంటే రేపు పొద్దున వ్యాపారం లేకపోతే కనీసం తినడానికి తిండి బియ్యం అన్న వస్తాయి, పచ్చలు వేసుకొని తిని బతకొచ్చు అనే ఆలోచన. ఓకే, నిజం అంత దూరదృష్టి ఉన్న వాళ్ళు మాత్రమే ఆలోచించగలుగుతారండి అలాగా ప్లాన్ ఏ ప్లాన్ బి అన్నది. సో ఎలా జరిగిందండి అసలు రియల్ ఎస్టేట్ లోకి రావడం, ఎలా జరిగింది? ఫస్ట్ మీ ప్రాజెక్ట్ ఏంటి? ఫస్ట్ ప్రాజెక్టు వైట్ ఫీల్డ్లో కట్టామండి. ఫస్ట్ ఒక 20 ఫ్లాట్లతో ప్రాజెక్ట్ కట్టాం. అది బెంగళూరులో. అవి భూమి పూజలోనే
10 ఫ్లాట్లు అమ్మేసాం. ఆహా. మనం పెద్ద పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండానే ఎంతో కొంత పెట్టుబడితోటి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలిగాం. ఆ తర్వాత 66 ఫ్లాట్లతోటి ఒక ప్రాజెక్ట్ చేసాం. ఓకే. ఆ తర్వాత 92 ఫ్లాట్లతోటి అంటే ఎప్పుడైనా సరే మనిషి ఎట్లా ఉంటుందంటే ఆశ ఎక్కువ ఉంటుంది, అవును. కానీ అత్యాశకు మాత్రం పోకూడదు. అవునండి. ఇప్పుడు 25 60 చేశాను, కానీ 25 200 చేశాను అనుకోండి, నిలబడటం సస్టైన్ అవ్వడం కష్టం. సో గ్రాఫ్ అలా పెరుగుతూ వెళ్ళింది అనమాట. అలా. అయితే బెంగళూరు ఎందుకు వెళ్ళారు మీరు? ఆంధ్రప్రదేశ్, బెంగళూరులో ఫ్రెండ్స్ తెలంగాణ. ఉన్నారు, ఆహా, ఓకే. ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్లో ఉన్నారు. ఆహాహా. వాళ్ళని నమ్మి వాళ్ళతో కూడా కొంత పెట్టాను పెట్టుబడి. అయితే ఎక్కడైనా మోసాలు అనేది సహజం, అది అక్కడ మోసపోయిన తర్వాత మీరు ఏమనుకోకపోతే అసలు ఎలాంటి రకాల మోసాలు మనం ఫేస్ చేయొచ్చు అన్న విషయం చూసే వాళ్ళకు కూడా అర్థమవుతుంది కాబట్టి. మోసం చేస్తారండి ఎవరైనా, నమ్మకపోతే ఎవరు మోసం చేయలేరు. మనం ఎవరినైతే నమ్ముతామో, ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళే మోసం చేస్తారు. అది ఫేస్ చేసాము. ఆ ఫేస్ చేసి ఇక పార్ట్నర్షిప్ వద్దు, మా మామ నేను ఇద్దరు ఇంక ఎవరు వద్దు అనే ఉద్దేశంతో ఇక ఆయన నేనే ఉన్నాం ఇప్పటివరకు కూడా. ఓకే. అంటే మీరు ఫ్రెండ్స్ అందరూ కలిసి చేద్దాం అనుకున్నారు, కాకపోతే వాళ్ళు మీకు ఫస్ట్ నుంచి తెలిసిన వాళ్ళు కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత పరిచయం? లేదు, నాకు 20 years తెలుసు వాళ్ళు. అయినా ఈ మోసం చేసేదానికి 20 years 30 years ఇండస్ట్రీ ఏమి ఉండదు. అవునవును. అంటే మనం ఏమనుకుంటామంటే మన ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి తెలుసు కదా అనుకుంటాం. ఇది ఎలా ఉంటుందంటే ఏ వ్యక్తితోటైనా సరే మనం 1-2 గంటలు కూర్చుంటే తెలియదండి. ఒక వ్యక్తితోటి ఒక వారం రోజులు జర్నీ చేస్తే ఆ బుద్ధి ఏంటో అర్థమవుద్ది. ఒక ఫైనాన్షియల్ డీల్ జరిగితే అసలు విషయం బయటకు వస్తుంది. సో మీ లైఫ్లో కొన్ని మనకి మర్చిపోలేని సంఘటనలు ఉంటూ ఉంటాయండి. సో దానివల్ల నేను ఇలా మారాను, సరదాగా చెప్పుకోవడానికి బాగుంటూ ఉంటుంది, ఎవరికైనా చెప్పడానికి బాగుంటూ ఉంటుంది. అలాంటివి ఏమన్నా ఉన్నాయంటారా? ఉన్నాయండి. నేను వ్యాపారంలోకి వచ్చిన తర్వాత ఒక 1 year చేసిన తర్వాత మా ఫాదరు నాకు ఒక జాబ్ ఇప్పించారు రామ్కో సిమెంట్స్లో స్టెనోగా. మా ఫాదర్ ఏంటంటే, అరే ఆ వ్యాపారాలు నమ్ముకోవద్దురా, ఏ రోజు ఏ రకంగా ఉంటుందో తెలియదు, వద్దునారా నీకు ఉద్యోగం బెస్ట్, రామ్కో సిమెంట్స్లో ఏసీ హాల్ రా, అది అకౌంట్స్ సెక్షన్ మొత్తం ఏసీ ఉంటుంది, ఏసీలో ఉండొచ్చురా నువ్వు నువ్వు ఇక్కడ రావాల్సిందే అంటే నేను రాను, నాకు ఇది నచ్చింది, దీంట్లో ఏదో ఒకటి పోరాడతానని చెప్పింటే లేదు కుదరదు నువ్వు రావాల్సింది పట్టుబడితే వెళ్ళానండి. వెళ్ళిన తెల్లారి వెళ్ళి జాయినింగ్ లెటర్ ఇచ్చాను. పొద్దున్నుంచి సాయం దాకా ఉండేసరికి నా వల్ల కాల, మనకి ఇది ఈ సెట్ అయ్యే పని కాదు, ఇది మన కాళ్ళు చేతులు అసలు ఊరుకోవు, ఒక దగ్గరే కూర్చొని ఈ టైపింగ్లు కొట్టుకుంటా నా వల్ల కాదు అని సాయంత్రానికి మళ్ళీ రిజైన్ లెటర్ ఇచ్చి వచ్చేసానండి. ఆ రోజే జాయినింగ్ లెటర్, ఆ రోజే రిజైన్ లెటర్ కూడా. ఇంకా తెల్లారి మీ నాన్నగారు తెల్లారే మా నాన్నగారు పొద్దుగానే బయటికెళ్ళారు. నేను పడుకొని ఉన్నాను, లేచి ఉన్నాను కానీ నిద్రపోతున్నట్టు నటిస్తున్నాను. మా అమ్మగారు వచ్చి అరే వెళ్ళాలి ఎగరంటే ఇవాళ రానని చెప్పానులే. సాయంత్రానికి మా అమ్మగారికి చెప్పా విషయం, నేను చంపేస్తాట ఈరోజు అయిపోయా. మరి ఏమన్నారు మీ నాన్నగారికి విషయం తెలిసి? తెల్లారి చెప్పాను, నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు ప్రెజర్ చేసినందువల్ల నేను మనస్ఫూర్తిగా ఇక్కడ ఉండలేను, చేయలేను, నాకు దాని మీద హ్యాండ్లూమ్ పరిశ్రమ మీద ఇంట్రెస్ట్ ఉంది, నేను అటు వెళ్తాను, నేను దాని మీద చాలా చేయాలనుకుంటున్నాను అని చెప్పి వచ్చి దాంట్లో మీరు అన్న మాటని నిజంగా నిజం చేసి చూపించారు మీ నాన్నగారికి. అలానే ఇంత సక్సెస్ఫుల్ గా సాగుతుంది మరి బెంగళూరులో రియల్ ఎస్టేట్ అంతా కూడా, మరి అది ఎందుకు అక్కడితోటే స్టాప్ చేశారు మీరు? కేవలం ఇక్కడ చేయాలని తప్పని అంతే. ఇక్కడ నా ల్యాండ్స్ ఉన్నాయి, ప్లస్ ఒకటి మన కొత్త స్టేట్ అంటే ఎట్లా అంటే ఏ రోజుకి ఆ రోజు డెవలప్మెంట్ ఉంటానే ఉంటుంది. ఎందుకంటే ఒక రోజుతో ఆగేది కాదు. మనం చూసాం హైదరాబాద్ని, ఒక్కొక్క రోజు ఒక రకంగా డెవలప్ అవుతూ వచ్చింది. అలాగే కొత్త స్టేట్ కూడా ఆ రకంగా డెవలప్ అయింది ఒక ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాం. ఓకే. సో మరి నెక్స్ట్ మరి చూసుకోవడానికి వారసులాగా మరి మీ పిల్లలు ఎవరన్నా ఉన్నారండి? అంటే ఇప్పుడు మా ప్రాజెక్ట్లో మా మామయ్య గారి పిల్లలు ఒక 2 పిల్లలు ఉన్నారు. శీలం సాయి శ్రీనివాసు, శీలం రాంబాబు, ప్లస్ మా బాబు ఇంజమూరి హేమంత్. ప్రాజెక్ట్ అంతా వాళ్ళు ముగ్గురే చూస్తారండి. మేము పై నుండి ఫైనల్ స్టేటస్ ఏం అవసరం, నెక్స్ట్ వీక్ ఏంటి, ఆ పై వీక్ ఏంటి, గ్రాస్ ఉందా లేదా, బిల్డింగ్కి ఏం ఫీడింగ్ ఇవ్వాలి, ఇది చూసుకుంటూ ఉంటాం. సో అలా మీ ప్రస్థానం చుట్టూ తిరిగి మళ్ళీ మీరు ఎక్కడైతే పుట్టి పెరిగారో అదే ప్లేస్ లో ఒక టెక్ పార్క్, ఒక ఫ్యూచర్ జనరేషన్స్ కి చక్కగా ఉపయోగపడే ఒక మైల్ స్టోన్ క్రియేట్ చేశారనమాట. ఓకే. సో ఇంకా ఫర్దర్ గా ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయండి? ప్రస్తుతానికైతే మేము ఇది హోటల్ ఒకటి అనుకుంటున్నాము, ఇంకోటి ఐటీ పార్క్. ఇంకా రాబోయే రోజులు ఏంటంటే ఇంకా పబ్లిక్ రావాలండి, ఐటీ పరిశ్రమ రావాలి, ఇటు కూడా రావాలి, వచ్చి పబ్లిక్ పెరిగితే
యాక్టివిటీస్ ఎక్కువ పెరుగుతాయండి. మెయిన్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, సో వాళ్ళు వచ్చారు, మొత్తం ఫ్లోర్ అంతా కూడా ఆక్యుపై చేశారు ఫ్లోర్ కదా. అంతా ఆక్యుపై చేశారు. అంటే అది వచ్చి ఏమంటే ఒక కొత్త ఆలోచనతో ఎవరైతే వస్తారో వాళ్ళకి స్టార్ట్అప్ కంపెనీస్ ఇలాంటి వాటికి వాళ్ళు హెల్ప్ఫుల్గా ఉంటారు. అంటే ఐటీ కంపెనీస్ కూడా రావాలమ్మా, ఇంకా వస్తాయి. ఓకే, రాబోయే రోజుల్లో వస్తాయని అనుకుంటున్నాను. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు ఉన్నారు అంటే ఆయన ఉన్నారంటే ఐటీ ఖచ్చితంగా. పరిశ్రమ ఒక దేదీప్యమానంగా వెలిగిపోతూ ఖచ్చితంగా. ఉంటుంది. ఎందుకంటే అటు చంద్రబాబు గారు, ఇటు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ జోడీ చాలా బాగుందమ్మా. ఏ పని అయినా సరే సజావుగా జరిగిపోతాయని మా సో ఉద్దేశం. ఇప్పుడు అయితే లోకేష్ గారి కాన్స్టిట్యుయెన్సీలోనే మనకి ఇది ఉంది అని చెప్పేసి విన్నామండి. మరి ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ రావచ్చు అంటారు? మరి ఆయన హయాంలో ఉంది కాబట్టి. ఖచ్చితంగా చాలా వస్తున్నాయండి. ఇప్పుడు దీనికి ముందలే, మా దానికి ముందలే ఏపీఐసి బిల్డింగ్ ఒకటి కట్టారు. అక్కడే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టేడియం ఒకటి తయారై ఉన్నది. ఓ, ఇంకా ఇంకా చాలా వస్తున్నాయి, ఇంకా చాలా చాలా. ఇప్పుడు మనం చూస్తే రోజుకొక శంకుస్థాపనలు జరుగుతున్నాయి. మా పక్కనే హైవే మీద 100 పడకల క్యాన్సర్ హాస్పిటల్ ఒకటి తయారవుతా ఉంది. ఓకే, అన్నీ చాలా బాగా జరుగుతుందండి. సో ఇది కూడా హైవేకి దగ్గర పక్కనే ఆనుకునే ఉంటుంది. హైవే అమ్మా, హైవే మీద హైవే మీద ఉంది. ఇప్పుడు మా మంగళగిరి ఎయిమ్స్ వచ్చింది. ఇవన్నీ మంచిగా డెవలప్మెంట్ ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా ఉంటుంది. గంట పదం చెప్పగలదు. అవును. సో ఫైనల్ గా ప్రెసెంట్ యూత్ కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటారు? ఈజీగా రావాలని ఏది కోరుకోవద్దమ్మా. పిల్లలు కష్టపడాలి. కష్టపడితే దాంట్లో నష్టం, కష్టం, బరువు, బాధ్యత తెలుస్తుంది. ఏదో రాత్రికి ఏదో అయిపోవాలనుకుంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే అది నిలబడదు. ఇప్పుడున్న యూత్ అని కాదు, చాలామందికి కూడా ఏంటంటే ఏదో ఈజీగా రావాలని తపన పడుతూ ఉంటారు. అది మార్చుకోవాలి. ఇంకోటి డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు, తాగుడికి అలవాటు పడుతున్నారు, రకరకాల వీటికి పోతున్నారు. ఎంజాయ్ చేయాలి. ఎలా ఎంజాయ్ చేయాలంటే నీ సొంత డబ్బులతోటి నువ్వు కష్టపడి నువ్వు సంపాదించుకున్న డబ్బులతోటి నువ్వు ఏం చేసినా తప్పులేదు. ఏం చేసినా అంటే తప్పుడు వ్యవహారాలు కాదు, మంచి వ్యవహారాలు. అది సో అలాంటి ఉద్దేశం ఉన్నోళ్ళు వాళ్ళ ఆలోచన కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గానే ఉంటుంది. దాన్ని బట్టి సక్సెస్ అవుతారు. ఆలోచన మారితే వాళ్ళ అన్ని కూడా మారుతాయి. శ్రీనివాసరావు గారు, మీ ప్రస్థానం గురించి ప్రతి ఒక్కరికి తెలియాలనుకున్నాం కాబట్టి మీరు చాలా ఓపికగా చక్కగా మీ లైఫ్లో జరిగిన అప్స్ డౌన్స్ అవి కృంగిపోకుండా ఇంకా సరికొత్తది మన కోసం వెయిట్ చేస్తుంది అన్న ఒక పాజిటివిటీతో ముందుకెళ్లారు. అదే మేము మీ నుంచి తీసుకుంటాము. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా, నమస్కారం.